70,000 కట్టేది 70,000 కట్టించుకున్నది. అన్ని కట్టించుకున్న దగ్గర మాకేం చెప్పలేదు. మమ్మల్ని రానియలేదు లోపలికి. మా పిల్ల పానం పోయినాక తర్వాత 70,000 కట్టినాక బయటికి రానిచ్చి తోలిచ్చి మత సూదేసింది. వద్దని అడిగినాము కూడా, అడిగితే వాళ్ళు ఏం కాదని చెప్పింది. మత సూదేసి ఏం కాదని చెప్పింది. అట్లా కూడా ఈ ఇద్దరు పిల్లలను ఏం చేస్తారు చేయండి. బయటికి తీసుకెళ్తాం సార్ అంటే తీసుకోకుండా ఇక్కడనే సాధ్యమవుతుంది, ఇక్కడనే ట్రీట్మెంట్ ఇస్తాము. ఇన్నే మీకు అవైలబుల్ ఉంటే మొత్తం ఇక్కడనే ఉంటుంది, మీకు ఇక్కడనే ట్రీట్మెంట్ న్యాయం జరుగుతుంది. నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తా అని మమ్మల్ని ఈ విధంగా చేసి మా లోపల ఉన్న డబ్బులన్నీ కాజేసింది సార్. అట్లా కూడా మేము దానికి ఇదే మా పేషెంట్ బతకాలి, ఆమె బతకాలి అనే ఉద్దేశంతో బతకాలనే ఉద్దేశంతో ఎన్ని డబ్బులు చేసిన కూడా ఏం లేదు. ఏం లేదు, లాస్ట్ 5:30-6 గంటలకు మొత్తం అయిపోయినాక అప్పుడు ఎప్పుడు తల్లిపోయిందో కానీ 6:30కు మాకు ఇంటిమేషన్ ఇచ్చి 6:30కి ఇస్తే అప్పుడు ఓన్లీ ఫీవర్ తోటి ఆమె మెట్లపై ఎక్కిపోయి ఏదో మామూలు ట్రీట్మెంట్ తోటి బయట పడతాండి పోతే ఆమెకు హార్ట్ ప్రాబ్లమ్, నీరు వచ్చిందని చెప్పి జైన్ చేసుకొని లంగ్స్ ప్రాబ్లం ఉంది, సీరియస్ ఉంది, క్రిటికల్ గా ఉంది, ఆక్సిజన్ పెట్టాలని ఆక్సిజన్ పెట్టించిండు. ఎంత అమౌంట్ అయినా కూడా ఇస్తాము 1,50,000 1,70,000 వరకు ఖర్చు ఎంత అయితే అంత ఇచ్చినాం సార్. మేము డబ్బుల విషయంలో ఏం ఆలోచన లేకుండా ఇచ్చినా కూడా ఇంకా క్రెడిట్ అవుతుంది, పెరుగుతుంది అని లాస్ట్ గుంటే ఈ పరిస్థితి చేసిండు. లాస్ట్ గుంటే ఈ విధంగా డెడ్ బాడీ మొత్తం ఇచ్చేసి మొత్తం 1,50,000 వరకు మేము ఖర్చు ఇక్కడ ట్రీట్మెంట్ యాక్చువల్ ఖర్చు పెట్టాం సార్. మేము ఇక్కడ మొత్తం రిసిప్ట్లు ఉన్నాయి మా దగ్గర, అన్ని విధాల మేము ఇచ్చేసినాము. మాకు ఈ విధంగా చేసి లాస్ట్ కు డెడ్ బాడీ ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చి లాస్ట్ కు ఏం లేదు వెళ్ళిపోయింది ఆమె అని చెప్పిండు. ఇంకా అంతా ఆ పరిస్థితుల్లో మాకు ఇటువంటిది అన్యాయం, ఇటువంటి అరాచకంగా ఇటువంటి డెడ్ బాడీ చెప్పలేదు సార్. ఫస్ట్ చెప్పింటే మేము ఎక్కడన్నా బయటకు తీసుకెళ్తాము, నిమ్స్ కు తీసుకెళ్తాం సార్. మాకు నీ నుంచి కాకపోతే చెప్పండి అంటే లే మేము ఎస్వేస్కి వెళ్తామంటే ఎస్వే డాక్టర్లు అంతా నేను ఇక్కడ చేసుకుంటా. వాళ్ళు నేను 3 years నుంచి నా అనుభవం ఉంది, ఎస్వేస్ అనుభవం ఉంది నాకు. నేను ఇక్కడే క్రెడిట్ చేసి నేను నీకు ఏదైనా 99% నీకు చేసేదే చేస్తా అని చెప్పి ఈ విధంగా చేసుకొచ్చి లాస్ట్ కుంటే 6 గంటలకు మాకు ఏం లేదు వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది అని చెప్పి డబ్బులు కట్టించుకున్నాక డబ్బులు 25,000, 25,000, 30,000, 40,000 ఇట్లా మొత్తం ఎంత మెడికల్ కి సంబంధించింది కానీ ల్యాబ్ కు సంబంధించి మొత్తం డబ్బులు కట్టించుకున్నాక లాస్ట్ ఫైనల్ గా డెడ్ బాడీ లేదు వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి మాకు న్యాయం కావాలి. మాకు ఈ పాపలకు న్యాయం కావాలి. వీళ్ళకు మినిమం 20 lakhs డిమాండ్ చేసినాము సార్. 20 lakhs డిమాండ్ చేసినాము. దాని ప్రకారంగా మాకు ఏదో ఒకటి నీకు అంటే మాకు వీళ్ళకు న్యాయం చేయాలని ఒకటి కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయండి అంతే, మేము పెద్దగా ఏమి చేస్తలేము. మాకు ఈ పాపలకు ఏదో న్యాయం చేసి మాకు ఆదుకుంటారని మేము. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీలత హాస్పిటల్లో 3 రోజుల క్రితం లలిత అనే పిఎల్ఓ కోడూరు గ్రామానికి చెందినటువంటి ఆమె వైద్యం వికటించి వాళ్ళు డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారని చెప్పేసి బంధువు కూడా రోడ్డు పైన ఆరోపణ చేస్తూ ధర్నా చేసినటువంటి కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ప్రస్తుతం బంధువులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది సార్? ఫస్ట్ మేము ఏం చేసినామంటే ఆమె ఈటే లలిత ఆమె పేరు. ఆమె ఫస్ట్ ఓన్లీ జ్వరం తోటి ఇక్కడ అడ్మిట్ అయింది. జ్వరం తోటి అంటే మామూలుగా నాకు జ్వరం వచ్చింది, ఏదో పోయి క్యాజువల్ గా ఇంజక్షన్ ఏదో గ్లూకోజ్ తీసుకుంటే తగ్గిపోతుంది అనే ఉద్దేశంలో పోయి అడ్మిట్ అయిన తర్వాత అడ్మిట్ చేసుకున్నాడు. ఈమె పరిస్థితి విషమంగా ఉంది. ఈమె అది ఊపిరి తీసుకోలేకపోతుంది. లంగ్స్లలో నీరు రావడం జరిగింది. ఆ నీరు నుంచి ఎఫెక్ట్ అవుతుంది. ఆక్సిజన్ పెట్టాలని వాడిని ఎంబడి ఉన్న మనిషిని కన్విన్స్ చేసి అడ్మిట్ చేసుకొని మరి ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఆక్సిజన్ ఇచ్చుకుంటా ఐసీయూలో పెట్టిన తర్వాత ఐసీ నుంచి మళ్ళీ పరిస్థితి ఇట్లా ఉంది, ఎక్కువ అవుతుంది అది అని చెప్పి
మత్తు ఇచ్చి మరుసటి రోజు మత్తు ఇచ్చి ఆ మత్తులో మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, మళ్ళీ నడుస్తుంది. ఒక్క ఇంజక్షన్ 10,700 ఇంజక్షన్ 3 ఇంజక్షన్లు తీసుకున్నాం సార్. 3 ఇంజక్షన్లు తీసుకుంటే కూడా అది మల్టీవిటామిన్ ఇంజక్షన్, అది ఆ బాడీ ఇంప్రూవ్ అయితలేదు. ఆ ఇంజక్షన్ ఇస్తేనే ఇంప్రూవ్ అవుతుంది అంటే 10,000 పెట్టి 2 సార్లు తీసుకున్నాము. మళ్ళీసారి 3వ రోజు కూడా మళ్ళీ 10,000 పెట్టి మళ్ళీ తీసుకున్నాము. ఎన్ని మందులు రాస్తే అన్ని మందులకు కోఆపరేట్ చేసినాం మేము. మాది ఎలాంటిది లేదు. ఎన్ని రికవర్ అవుతున్నా అంటే రికవర్ అవుతుంది అని చెప్పిండు. రికవర్ మమ్మల్ని ఎవరిని కూడా లోపలికి రానియకుండా కనీసము మా పేషెంట్ కు ఇడ్లీ తినే పెడతాం సార్, పాలు ఇస్తాం సార్, కొంచెం జ్యూస్ తాపుతాం సార్ అంటే మేమే తాపుతాం, మేమే ఇస్తాం, మీరు ఎవరు రావద్దు, ఇన్స్పెక్షన్ అవుతుంది మీరు లోపలికి వస్తే ఇన్స్పెక్షన్ అవుతుంది రావద్దు అన్నాడు. 40% రికవర్ అయినాడు. రికవర్ అయింది ఎప్పుడు చెప్పిండు? 3 తర్వాత రికవర్ అయింది. 4 గంటలకు 3 రికవర్ అయింది. హార్ట్ బాగుంది, మరి 2 యూరిన్ బాగుంది. ఈ 2 ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. అది ఒకటి బెస్ట్ మనకు దేవుడు ఇచ్చిన వరము అని చెప్పిండు. అప్పుడే 4 గంటలకు చెప్పి మళ్ళీ ఒక ½ an hour తర్వాత అంతే, సరే సార్ పర్వాలేదు, ఇట్లా ఈ పరిస్థితి అయింది అని చేసినాం. ఇది మరికొంతమంది బంధువులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? 2 రోజుల మొత్తం కూడా హాస్పిటల్లో కొంతమంది బంధువులు ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, మీకు ఎప్పుడు తెలిసింది అసలు చనిపోయిన విషయం? సాయంత్రమే తెలిసింది. ఆ పిల్ల పొద్దున్నే చచ్చిపోయింది. బిల్లు కట్టినాక అప్పుడు డ్రామా ఆడిరు వాళ్ళు, బిల్లు కట్టించుకున్నారు, చచ్చిపోయింది. హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు, కానీ హార్ట్ అటాక్ కాదు, ఏం కాదు, వాళ్ళు ట్రీట్మెంట్ ఏదో రాంగ్ చేసారు, అందుకనే చచ్చిపోయింది ఆ పిల్ల. ఇప్పుడు వీళ్ళిద్దరికి న్యాయం ఏం చేస్తారో మీరు చెప్పండి. మా డిమాండ్ ఏంటంటే ఈమెకు 10 lakhs, ఈమెకు 10 lakhs పేరు మీద ఫిక్స్ చేయండి అంతే. ఇప్పుడు ఆ పిల్లకి తల్లి పోయింది, ఎవరు తెచ్చిస్తారు? 2 ఆడపిల్లలు ఎవరు చూస్తారు? తండ్రి కూడా బాగలేదు, ఇప్పుడు ఎవరిని పట్టించుకుంటారు ఆ పిల్లలు? మాకు ఇది ఒక్కటే మేము కోరేది, వీళ్ళిద్దరికి 10 lakhs వీళ్ళ పేరు మీద. ఫస్ట్ చెప్పలేదా? బాడీ చనిపోయిందా? ఫస్ట్ చెప్పలేదా? చెప్పలేదు, బిల్లు కట్టించినాక చెప్పిర్రు, బిల్లు కట్టినాకనే చెప్పిచ్చిర్రు. మత్తు సుధేశ్వర్ అని చెప్పిర్రు అంతే. అని ఏదో రాంగ్ ట్రీట్మెంట్ చేసిర్రు, అందుకనే చచ్చిపోయింది. శనివారం నాడు మంచిగా మాట్లాడింది ఆ పిల్ల, అంత సడన్ గా ఎట్లా అవుతుంది ఆ పిల్లకు? మేము కోరేది ఒక్కటే, వీళ్ళిద్దరికి కాదమ్మా, మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుతుంది? ఎటువంటి న్యాయం కాదు, ఇస్తావా డబ్బులు సరే 10 lakhs వెయ్యాలి పేరు మీద, లేకుంటే దాని కిందకి రమ్మనండి, దాని తీసి మా అక్కసారి ఎండ పెడతాం అంతే. మొత్తానికి ఏదైతే ఆ 3 రోజుల క్రితం నుండి కూడా చనిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎప్పటి మొదటి నుండి కూడా చెప్తూనే బాడీ ఆల్రెడీ చనిపోయిన విషయం తెలిసి కూడా ఆసుపత్రి నిర్వాహకులు అయితే ట్రీట్మెంట్ చేశారు. అయితే బంధువులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు న్యాయమైన డిమాండ్ కావాలని చెప్పేసి తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అభినవ్ భారత్, చందు, బాబునాథ్.